నాచారం డివిజన్ అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిన్న భవానీనగర్లో నాచారం సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించి డివిజన్ అభివృద్ధికి నిధులను తామే తెచ్చామని చెప్పారు. నేడు రాఘవేంద్ర నగర్లో నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నిధులు ఇస్తుందని చెప్పడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి చొరవతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాచారం డివిజన్ అభివృద్ధి నిధులు కేటాయించినందుకు తాము సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే టీఆర్ఎస్ నాయకులకు కలిగే నష్టమేంటని ప్రశ్నించారు. దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు గడిచిన 10 ఏళ్లలో డివిజన్ను ఏమి అభివృద్ధి చేశారో, డివిజన్ అభివృద్ధి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాచారం డివిజన్లోనే ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే ముందుగా ఇక్కడ విచ్చేసిన నాచారం హెచ్ఎంటీ డివిజన్ తరఫున సీనియర్ నాయకులకు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ముందున్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పెద్దలకు ఇది మొట్టమొదటి కారణం ఏంటంటే ఈరోజు ఏం మాట్లాడినా కూడా ఎవరంతలా వాళ్ళు వచ్చి లైవ్లో పెట్టి ఏది ఇస్తున్నట్టు అది మాట్లాడుతారు. మీరు ఏవైతే వాస్తవాలు చెప్తారో మా దగ్గర కూడా అవే వాస్తవాలు ఉన్నాయి. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లలో అది మీకు కూడా తెలుసు, నిధులు ఏ విధంగా మంజూరు అవుతున్నాయి, నిధులు ఏ విధంగా మీరు యొక్క డివిజన్లో మీరు అభివృద్ధికి యూజ్ చేస్తున్నారో మీ అందరూ తెలుసు. కాబట్టి మేము రీసెంట్ గా బస్తీ బాట అనే ఒక కార్యక్రమం ఎంచుకొని గత 16 ఏళ్ల నుంచి రీసెంట్ గా మన బాలునగర్ కాలనీవాసులని సంప్రదించి మరి అక్కడ ఉన్న పెండింగ్ వర్క్స్ ఏవైతున్నాయో గత ఫిబ్రవరి తారీఖున మేము ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లి మా ఇన్ఛార్జ్ గారికి చెప్తే ఎమ్మెల్యే అక్కడ వెళ్ళి మా డీసీ గారికి చెప్పి డీసీ గారు చెప్పంగానే అక్కడి నుంచి ఈ గారిని మా డి మేడం పంపించి ఆ రోజు ఇక్కడ ఉన్న మా సీనియర్ నాయకులందరూ కలిసి మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ యొక్క రోడ్ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, మరి ఎందుకని చెప్తే ఇమీడియట్లీ మేము మాట్లాడి ఆ యొక్క మన హనుమాన్ టెంపుల్ కాడి నుంచి మన అంబేద్కర్ కల్వడి దాకా ఆ యొక్క పనిని అనేది కొంచెం స్పీడప్ చేసి తర్వాత ఆ యొక్క రోడ్డుని ఇమీడియట్లీ కంప్లీట్ చేయమని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. దానికి ప్రూఫ్ ఇది చాలామంది అక్కడ కాలనీవాసులు ఏం చెప్తున్నారంటే అక్కడ కాలనీ వాళ్ళు ఎవరు లేరు, కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే పోయి వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకురని చెప్పి చెప్తారు. సరే ఇవాళ మీరు 40 లక్షల రూపాయలు మీరు ఎందుకు మీరు అంతా బాధపడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా మరొకసారి చెప్తున్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న కూడా మేము పోయి ప్రొసీడింగ్ ఆఫీస్ కూడా మన నాచారంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ యొక్క కాలనీవాసుల మీ చేతుల మీదనే ఈ యొక్క ప్రొసీడింగ్ ఆఫీస్ అని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దేని గురించి చేస్తున్నాము, కేవలం నాచారం ఒక డెవలప్మెంట్, నాచారం ఒక అభివృద్ధి గురించే ఇక్కడ ఉన్న మా పెద్దోళ్ళు అందరం కలిసి గత 2.5 సంవత్సరాల నుంచి మేము ఏం చేస్తున్నాం మాకు తెలుసు కాబట్టి మేము ప్రూఫ్తో సహా మేము కూడా మాట్లాడతాం. ఇవాళ అధికారం మాది ఉంది కాబట్టి ప్రజలకు మంచి చేయాలని చెప్పి మేము మంచిగా ఆలోచిస్తుంటే మీరు గత 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే ఉంది కదా, మరి ఇక్కడ 1,72,00,000 రూపాయలు 1,72,00,000 వితిన్ 15 రోజులల్లా మాకు నాచారం గ్రామ ప్రజలకు మన ఎస్సీ గ్రేవ్ యార్డ్కు ఇవ్వడం అనేది నిజంగా మా నాచారం డివిజన్ తరఫున మా నాచారం గ్రామం తరఫున నిజంగా అభినందన చేస్తున్నాం. ఇది కాదా మా క్రెడిబిలిటీ, మీరు చేసిరంటారు కదా, మీరు చేసినవి కూడా చెప్పుకోండి, మేము వద్దంటలేము. మీరు ఏం చేసిరో మీరు చెప్పుకున్నదేమో. మేము ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న మా నాయకులతో ఒకటే మేము విన్నపం ఏం చేసినామంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రోటోకాల్ పద్ధతిలో మేము ఎప్పుడు కూడా మేము అడ్డుకోలే. ఎందుకంటే మీకు ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాకు ఫోన్ చేసి అన్న మరి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం మీరు రారంటే, ఇంకో చూడన్నా ఆయన అధికారికంగా మనము ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రోటోకాల్ పంచాలి ఉంటుంది కాబట్టి, కానీ తొందరలో మాకు కూడా మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు మేము కూడా వస్తామని చెప్పి చేసినాం. ఇవాళ అధికారం అంతా అయిపోయినాక ఎవరు మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి వాళ్ళు చిన్న విషయాలకి మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతారు? ఇవాళ మేము ఎవరికి అభిషేకం చేస్తున్నాము? మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తే మీకేం బాధ? దానివల్ల మీకేం ఇబ్బంది అవుతుంది? అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవన్నీ పక్క పెడితే మేము రాబోయే రోజులలో కూడా ఇక్కడ ఉన్నది నాచారం డివిజన్ అభివృద్ధి కార్యక్రమం అనేది అందరం పూర్తి బాధ్యతగా మాకు భుజాలపై చేసుకుంటూ మేము పనిచేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మరొక విషయం నేను 2 విషయాల్లో మాట్లాడి క్లోజ్ చేస్తాను కాబట్టి, ఇవాళ పెద్దలు స్వర్గీయ
శ్రీ బండారి రాజిరెడ్డి అన్న గారు ఉప్పల్ కారిడార్ కి వారి యొక్క పేరు పెట్టడం జరిగింది. నిజంగా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు చాలా అభినందించి మేము ఆనందపడ్డాం. ఎందుకంటే వాస్తవానికి డే 1 నుంచి కూడా అన్నగారు మన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు కాబట్టి మేము సంతోషించాం. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు ఫోన్ చేసి, మీ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి, అరే భయ్ మీ పార్టీ పేరు మనం మంచి పెడుతున్న మీకు ఇబ్బంది అంటే, మాకేం ఇబ్బంది అన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పింది ఒకటే, సీనియర్లకు గౌరవించి పార్టీ పట్ల ఎవరైతే కష్టపడతారో వాళ్లకు నిజమైన న్యాయం జరగాలంటే, నిజమైన న్యాయం చేయాలంటే మీకు నిదర్శనం ఇవాళ ఉప్పల్ కారిడార్ కి రాజిరెడ్డి పేరు పెట్టడం అనేది నిజంగా మా ముఖ్యమంత్రి గారికి నిజంగా నేను అభినందిస్తూ వాళ్ళకి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే విధంగా రెండోది, ఇవాళ మాట్లాడుతురుగా ఇవాళ మీరు అన్ని విషయాలుగా అన్ని నాచర ప్రజలు వింటురు, నాచర ప్రజలు అన్ని తెలుసు, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఎవరు ఎప్పుడు ఏం చేస్తారు అనేది. ఇది ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, రేపు నాచారం డివిజన్ లో అదేవిధంగా హెచ్ఎం డివిజన్ లో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా కొబ్బరికాయ కూడా మేమే కొడతాము. ఈ 2 డివిజన్లలో కూడా ఖచ్చితంగా ఏ పనున్నా కూడా మేమందరం కూడా మా భుజాలపై చేసుకుని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన మా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మా అన్న పెద్దలు మన టీపీసీసీ స్టేట్ కన్వీనర్ వంటి హెచ్ఆర్ మున్నన్న గారు, అదేవిధంగా డీసీసీ స్పోక్ పర్సన్ గారు వాళ్ళ యొక్క అమూల్య